రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. ఆ! ఇది షోలో అన్నా. ఎన్ని ఫ్యామిలీ స్టార్ అదేదా? అన్న అవి డిఫరెంట్ కానీ అనిపించిందారా అంత పెద్ద కుటుంబం అన్న. ఎవ్వరు లేకుండా రోడ్డు మీద నేను పెళ్లి చేసుకున్నానే అని ఎప్పుడైనా బాధపడతావా? బేసిక్ గా అలా ఏం రానివ్వలే, ఆ ఫీల్ నాకు రాలా యాక్చువల్లీ. ఓకే. బట్ ఈ షో నాకు నిజంగా చెప్పాలంటే నేను అదే చెప్పాను ఆ షోలో. బేసిక్ గా చాలా మంది ఒక షో చేయగానే 2-3 షోలు చేసేస్తారు, ఒప్పేసుకో. నేను చెప్పాను నా ఫస్ట్ ఇదే లాస్ట్ ఇదే, నేను చేయను. అదే స్టేజ్ మీద చెప్పాను. రవి అన్నాడు కూడా అప్పటికి, ఏంటది నా అలా చెప్పేసాను. నిజంగానే నేను చేయను, ఫస్ట్ అండ్ లాస్ట్ అదే, ఇంకా చేయను అని చెప్పి. ఏం చనిపోయారు వాళ్ళ మదరు? క్యాన్సర్ ఉంది అన్న, తనకి ఏదో క్యాన్సర్ ఉందంటే నాకు తెలీదు. తను అన్నారు ఎలా చనిపోయింది అంటే అప్పుడు చెప్పారు క్యాన్సర్ ఉంది. ఆ తర్వాత ఎప్పుడు నేను అంత టాపిక్ తేనన్నా. అంటే ఒకటే దాన్ని తలుచుకొని ఆహా ఏమైంది ఏంటి గుచ్చి అలా లేదు. అవునా అయిపోయిందా అండ్ దెన్ కమ్ బ్యాక్ రాదు కదా, అక్కడితో ఆ మ్యాటర్ కట్, గో హెడ్ అంతే. ఓకే, ఏదైనా అంతే. కానీ ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఈ స్థాయికి వచ్చారు మీరు. అవును, ఈ మధ్య ఒక 4-5 డేస్ నుంచి ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది, ఆ నూరు ఈ నూరు. నేను కూడా అడగాల్సి వచ్చింది మీకు కాల్ చేసి. అవును, నేను యాక్చువల్లీ మీరు అడిగినప్పుడు నేను అన్నాను ఏంటి 3 months నుంచి బిజీగా ఉంటే నాకు మీడియా తరఫున ఏంటి విడాకులు ఇచ్చేస్తావా ఏమనుకుంటున్నాను అంటే, అమ్మా నేను అడగలేదు రోషన్ అడిగాడంటే ఫస్ట్ ఫోన్ కలుపు నువ్వు, ఫోన్ కలుపు రోషన్ అనికి నేను మాడతానని అప్పుడు మీ కాల్ కనెక్ట్ చేశాడు. యాక్చువల్లీ అది అసలు నాకు అర్థం కావట్లేదు. అమ్మా ఏంటి తెలియకుండానే విడాకులు ఇచ్చేస్తారు, తెలియకుండానే మమ్మల్ని ఏకంగా కొన్ని సార్లు అంట, అమ్మా ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారా నాయన. ఎందుకంటే మీరు సినిమా చేసినప్పుడు చాలా రూమర్స్ వచ్చాయన్న, అప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేక. రూమర్స్ వచ్చాయి అప్పుడు? అరే దండా చప్పుల పాలైపోయాడు, రోడ్డుకి వచ్చి ఎవడరా రోడ్డుకి వచ్చింది. అంత ప్లానింగ్, ఎంత సినిమా తీసినా ఒక ప్లానింగ్ ఉంటుందన్న. ఓకే ఇంత అమౌంట్ అనేది తీసి పక్కన పెట్టి దానికి ఖర్చు చేసాం. ఐఎమ్ గుడ్, మేము మంచి పొజిషన్ లోనే ఉన్నాం. దాన్ని తీసుకొచ్చి ఏమన్నా అంటే లిటరల్ రూమర్స్ కొంచెం ఆలోచించాలన్నా రాసేటప్పుడు. మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు రిలేటివ్స్ ఉంటారు, హర్ట్ అవుతారు. ఇది పడితే అది అంటే మీ యొక్క టీఆర్పీ కోసం, మీ యొక్క వ్యూస్ కోసం తీసుకెళ్ళి మమ్మల్ని రోడ్డు మీద పెట్టేస్తున్నాం. అది కరెక్ట్ కాదన్న. సెలబ్రిటీ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం కరెక్టే కదా. మాకు ఉంటాయి కదన్నా ఫీలింగ్స్ ఉంటాయి, మేము హర్ట్ అవుతాము. నేను అప్పుడు చాలా బాధపడ్డా. అన్ని నాకు అవి షేర్ చేస్తూ వాట్సాప్ లో వస్తూ ఉండే. నేను ఇంకా వదిలేసాను. అప్పుడు తను చెప్పాడు ఇవన్నీ వస్తూనే ఉంటా, లైట్ తీసుకున్నా ఉంటే అప్పుడు వదిలేసాను అంతే. ఓకే, సో మీరంతా బాగుంటారా వైఫ్ అంతా, ఒక బ్యాచ్ అంతా? అందరితో ఇప్పుడు శ్రీను వాళ్ళ వైఫ్ కూడా బోటిక్ పెట్టారు అనుకుంటా. తను కూడా ఇండివిజువల్ గా తను ముందు నుంచి ఉంది. నాకు బాగా మేము క్లోజ్ అంటే నేను అండ్ పద్దు, లత, ఐ మీన్ చంద్ర వాళ్ళ వైఫ్, వేణన్న వాళ్ళ వైఫ్, నేను, మీ ముగ్గురం బాగా క్లోజ్. మీ ముగ్గురు బాగా ఓకే. అంటే ఒక 5 years నుంచి లేదు, అంటే కలుస్తాం అప్పుడప్పుడు అంతే తప్ప ఇంతకుముందు రెగ్యులర్ గా కలిసేవాళ్ళం, బాగా క్లోజ్. ఎందుకన్నా యాక్చువల్లీ ఒక స్కిట్ కూడా చేసాడు చంద్ర. మేము ముగ్గురం కలిసి ఒక పార్క్ కి వెళ్ళాం ఒక రోజు, ఆ స్కిట్ చేసాడు. నేను ఏంట్రా తీసుకెళ్లి స్కిట్ చేస్తే ఉంటే బానే ఉందిగా అన్నాడు. ఓకే బానే ఉందా, ఓకే 10కి 10 వచ్చాయి అన్నాడు. అయితే ఓకే డన్ అన్నాను. అంటే అప్పుడు బాగుండేవాళ్ళం అన్న. ఎక్కువ మీ ముగ్గురం ఎక్కువ ఉంటాం, మిగతా వాళ్ళది అంత లేదు, మేము ముగ్గురం బిస్కెట్. ఓకే సరే, వాళ్ళు అప్పుడు జబర్దస్త్ కలిపి చేశారు కాబట్టి ఆ అటాచ్మెంట్ వేరు ఉంటుంది. ముందు నుంచి ఉన్నామన్న, జబర్దస్త్ లేదు ముందు నుంచి ఉన్నాం. స్టార్టింగ్ జబర్దస్త్ ఎప్పటి నుంచి అయితే మాకు తెలియదు అప్పటి నుంచి వీళ్ళందరూ తెలుసు నాకు. బట్ ఒకరి కష్టాలు ఒకరు షేర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు సినిమా తీసి కొంత ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డప్పుడు బాగా లిఫ్ట్ ఇచ్చింది ఎవరు? ధనరాజ్ కి ఇబ్బంది లేదు, మేము అందరం ఉన్నాం కదా. నీ జబర్దస్త్ ఫ్యామిలీ, నువ్వు చెప్పిన నేమ్స్ ఇప్పుడు సుధీర్ గాని, వేణు గాని, చంద్ర గాని. బేసిక్ గా నాకున్న మెంటాలిటీ ఏంటంటే నాకు బాగా తెలుసు ఒక నెక్స్ట్ ఏంటి, ఇది జరుగుతుందా, నెక్స్ట్ ఒక సెకండ్ ఆప్షన్ అనేది ఉంటదన్న నాకు. అలా లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అంటే అట్లా ఏం లేదన్నా, అంతా లేదన్నా. మొత్తం సెటిల్, ఓకే డన్. ఇది ఇక్కడ పైన కూడా నెక్స్ట్ స్టెప్ నాకు తెలుసు, అంటే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అనేది నాకు ఉంది. సో అలా ఏం లేదన్నా. ఈ రూమర్స్ ఇలా రాయడం వల్ల కానీ అంత సీనే లేదు అసలు. మేము హ్యాపీగా ఉన్నాం. అదే నాకు కోపం వచ్చింది, ఏంట్రా నాయన తీసుకొచ్చి రోడ్డుకి వేసేసారు అని. అంటే లిటరల్ తెలియకుండానే బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళంతా తీసేసి వచ్చేసారంట, అది రాస్తారు కదా, అది కరెక్ట్ కాదన్న. ముందు ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకొని మీరు రాయండి, అంతేకాని తెలియకుండా రాసేసి. నేను చాలా ఏడ్చాను అప్పట్లో, ఏంటిది ప్రతిదీ ట్రోల్ చేసిన. అప్పుడు దాన్ని ఇవన్నీ కామన్, లైట్, ఓకే డన్. సో ఇప్పుడు కొంచెం ఈవెంట్స్ చేసిన దగ్గర నుంచే గుండె కొంచెం స్ట్రాంగ్ గా ఉందన్నమాట. బిఫోర్ కొంచెం ఎమోషనల్ నువ్వు కూడా.
ఉండేదాన్ని, కానీ ఈవెంట్స్ ఎప్పుడు ఈవెంట్స్ అని కొడతాను. మా బాబు పుట్టాడు, చిన్న బాబు. అండ్ దెన్ అప్పుడు ఒకసారి పడింది, అరే ఏంటి నేను ఇలా ఉన్నానేంటి, నాకంటూ ఏమి వదిలేసానేంటి అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నా. అంటే ఎక్కువ ఏమైపోతుంది అంటే ఉన్న టైం మొత్తం హస్బెండ్ మీదే పెట్టి ఎక్కడున్నా తిన్నావా ఇది కాదు, నాకంటూ ఓకే ఇప్పుడు పిల్లలు పెద్దలు అవుతున్నాయి, ఓకే సెటిల్, తన వర్క్ తను చేసుకుంటున్నాడు, సో నేను కూడా ఏదైనా చెయ్యాలి, ఐ కెన్ స్టాండ్ మై సెల్ఫ్. సో అది ఫిక్స్ అయ్యి ఎప్పుడైతే ఈవెంట్స్ లోకి ఎంటర్ అయ్యానున్నా డన్, వెరీ స్ట్రాంగ్. అసలు చాలా మంది అంటే అసలు పులి అంటారు నన్ను, అమ్మ బాబోయ్ సీరియస్ కంటే దేవుడ్డా అంటారు. నా మేనేజర్ కానీ నా వర్కర్స్ కానీ, అమ్మ బాబీ సిరక్ వస్తుందిరా నాయన అని. ఎందుకన్నా రీసెంట్ అంటే ఎంత భయం అంటేనా, రీసెంట్ గా ఒక పెళ్లి చేసాం మేము షాద్ నగర్ లో. ఒక చింత చెట్టు అన్న బేసిక్గా నాకు చింతకాయలు అంటే చాలా ఇష్టం. చింత చెట్టు కింద నేను అరే ఆ చింతకాయలు అందితే బాగు అని నించొని చూస్తున్నా ఎలా కొడదామని. ఈ లోపు స్టేజ్ పర్సన్ వచ్చేసాడు. అంటే స్టేజ్ వేయడానికి ఒక 4 members ఉంటారు, డెకరేషన్ పర్సన్ ఒక 4 members ఉంటారు. అలా మొత్తం నేను నా వెనక ఒక 60 మంది ఇలా చూస్తున్నాను. నేను ఒక చింతకాయ కోసం చూస్తున్నాను అంతే. ఈ లోపు డెకరేషన్ ఓడు, లైటింగ్ ఓడు, డీజే అంటే సిరక్ ఇప్పుడు స్టేజ్ ఏమంటది, డెకర్ చేయమంటది, ఇది ఫిక్స్ అయ్యి వీళ్ళే వచ్చేస్తారు విత్ ఇన్ 5 minutes లో. అసలు ఇలా తిరిగి చూస్తే 60 మంది ఉన్నారు, ఏం చేస్తున్నారా మీరు డెకరేషన్ అంటే, సిరక్ ఇక్కడ ఏమైనా డెకర్ ఏమైనా రెడీగా ఉన్నా, నేను ఒక దద్దమే, నన్ను నమ్ముకొని ఒక 60 మంది దద్దమే వెళ్ళి పని చేసుకోండి అని. అంటే అంత భయం అన్న నా వర్కర్స్ కి. నేనంటే టైం అంటే టైమే, ఈ ఈవెంట్ దాంట్లో అసలు టైం మిస్టేక్ ఉండదన్న. ఈ 12 అంటే బిఫోర్ అయిపోతుంది, 1 hour బిఫోర్ ఇచ్చేస్తాను, 1.5 hour బిఫోర్ ఇచ్చి రిలాక్స్ అయిపోతా. ఎందుకంటే క్లయింట్ టెన్షన్ పడకూడదు, నేను టెన్షన్ పడలేదు, లేదా వాళ్ళు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇవన్నీ. రాఘవ్ రాఘవ్కి నువ్వే ఈవెంట్ ఆర్గనైజింగ్ అవును చెప్పాడు ఇంటర్వ్యూలో. చేశాను. నచ్చిందా సినిమా? నచ్చిందన్నా. ఇప్పుడు ఈటీవీ విన్ లో కూడా వచ్చింది కదా. అవును, కానీ నేను నాకు చూసే టైం లేదన్నా, నేను ముందే చూస్తాను. అన్నిటికీ టైం లేదంటే అట్లా టైం సెట్ చేసుకోవాలి కానీ. అంతే అన్నా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. సో నా పాలసీ అయితే ఇప్పుడు అది 30 days ఈవెంట్స్ లోనే ఉంటావు. అంటే అన్న ఒక ఈవెంట్ చేయడానికి ముందు ప్లాన్ చేస్తాను అన్న నేను. అంటే ఏదో డెకార్ అయిపోయింది కాదన్న, ఓహో దాన్ని ఎలా డిజైన్ చేయాలి అంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంటారు కదా, టీం ఉంటారు కదా, అన్ని నువ్వే ఎత్తుకుంటే ఎట్లా? లేదన్న, నాకేంటంటే నేనే ప్లాన్ చేసుకుంటా. ఇంక్లూడింగ్ నేను చేసే డెకార్ కూడా స్కెచ్ వేసుకుంటాను అన్న. స్కెచ్ వేసుకొని ఓహో ఇలా చెయ్యాలి. చదువుకున్నావు? నేను ఇంటర్ అన్న. అంతే 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 అన్న, బాగానే చదివేదండి. మా నాన్న ధనరాజ్ ఏం చదువుకున్నారు? ఏమో అన్న, ఆయన అడిగితే మా ఇల్లు కాలిపోయిన సర్టిఫికెట్ కాలిపోయాను. సర్టిఫికేట్స్ కాలిపోయేదానికి చదువుకున్న దానికి సర్టిఫికేట్ కాలిపోయా. ఓకే ఇప్పుడు ఏంది చదివితే చదువుకున్నాడు అనుకున్నా, నీకన్నా ఎక్కువ చదువుకున్నా. 8th 9th చదువుకుంటాడు అనుకుంటున్నా. ఓకే మేబీ అంతే ఉంటుంది. దాని తర్వాత పారిపోయి వచ్చేసి ఇక్కడ ఏదో చేశాడు కదా ఇంకా. ఓకే, వాళ్ళది కూడా ఖమ్మమా? లేదన్న, విజయవాడ తాడపల్లిగూడెం. ఓకే.